సార్వత్రిక సమరం ఫలితాలు వెలువడే సమయం వచ్చేసింది. ఎక్కడ చూసినా ఓట్ల లెక్కింపుపైనే చర్చ. ఈ క్రమంలో రకరకాల విశ్లేషణలు బయటకు వస్తున్నాయి. తమకు అనుకూలమైన రిపోర్టులను ఆయా పార్టీలు ప్రచారం చేసుకుంటూ ఉన్నాయి. ఎక్కడ నలుగురు కలిసినా పార్లమెంట్ ఫలితాలపైనే చర్చ సాగుతోంది. ఇక తెలంగాణలో పరిస్థితి వేరే చెప్పక్కర్లేదు. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన వెంటనే లోక్సభ పోల్స్ రావడంతో ఎవరికి వారు తామే గెలుస్తామన్న ధీమాలో ఉన్నారు. రెండంకెల సీట్లు గెలుస్తాం. తెలంగాణలో ఏ పార్టీని కదిలించినా ఇదే మాట. రాష్ట్రంలో ఉంది 17 ఎంపీ స్థానాలే అయినా ఎవరి లెక్కలు వాళ్లు చెప్తున్నారు. మా పార్టీకే డబుల్ డిజిట్ స్థానాలు వస్తాయంటే మాకే వస్తాయని ఎవరి ధీమా వారిది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఫామ్లో ఉన్న కాంగ్రెస్ 100 రోజుల పాలనను రెఫరెండంగా ప్రచారం చేసుకుంది. మూడోసారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని భావించి ఓటమి చవిచూసిన బీఆర్ఎస్ పట్టు నిలుపుకునేందుకు తాపత్రయపడింది. గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించి మోడీకి గిఫ్ట్ ఇవ్వాలని కమలనాథులు భావించారు. ప్రచారంలో ఏ అవకాశం వచ్చినా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు సాయశక్తుల యత్నించారు. లోక్సభ నోటిఫికేషన్ నుంచి ప్రచార హోరులో మునిగిపోయిన నేతలు పోలింగ్ తర్వాత రిలాక్స్డ్ మోడ్లోకి వెళ్లారు. గెలుస్తామన్న ధీమా ఉన్న అభ్యర్థుల్లో టెన్షన్, ప్రత్యర్థికి ఫలానా అంశం అనుకూలించిందేమో అన్న సందేహం వెరసి నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపారు అభ్యర్థులు. అభ్యర్థులది ఓ రకమైన టెన్షన్, పార్టీ అధినేతలది మరో టెన్షన్. పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలిచి కార్యకర్తల్లోని నిస్తేజాన్ని తొలగించాలని బీఆర్ఎస్ చూస్తోంది. ఇక కమలనాథులు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టేందుకు ఇవే సరైన ఎన్నికలుగా భావిస్తున్నారు. మరోవైపు పాలనకు రెఫరెండం అని కాంగ్రెస్ చెప్పడంతో ఎలాంటి ఫలితాలు వస్తాయోనన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో ఉంది. మల్కాజ్గిరి, మహబూబ్నగర్, మెదక్ 3 స్థానాలపై రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొంది. రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం మల్కాజ్గిరి కాగా మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానంలో సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ ఉంది. మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్ మెదక్ పార్లమెంట్ పరిధిలోనిది కావడంతో తెలంగాణ ప్రజలు ఈ స్థానాల్లో ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లీడర్లు, నాయకులు మాత్రం ఓటర్లు ఏ పార్టీకి వేశారు అనే దానిపై లెక్కలు వేసుకుంటున్నారు. పోలింగ్ తమకు అనుకూలంగా జరిగిందంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అభ్యర్థులు ఆశిస్తుండగా గ్రామీణ ఓటర్లు సైతం ఈసారి తమకే మొగ్గు చూపారని, అందుకు రామమందిర నిర్మాణమే కలిసి వచ్చిందంటూ బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రైతు బంధు, రుణమాఫీ, 24 గంటల విద్యుత్ అంశాలు తమకు అనుకూలంగా మారాయని బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. త్రిముఖ పోరులో ఎవరికి వారే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాల్లో 10 సిట్టింగ్ అభ్యర్థులు పోటీ చేస్తుండగా 7 చోట్ల కొత్త సిట్టింగ్ అభ్యర్థులను పార్టీలు మార్చాయి. పార్టీ మారడంతో కొందరికి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా విజయం సాధించడంతో మరికొందరికి అవకాశం దక్కలేదు. మల్కాజ్గిరి, నల్గొండ, భువనగిరి, మెదక్ ఎంపీలు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో వీరి స్థానంలో మరొకరిని అభ్యర్థులుగా పెట్టాయి. పెద్దపల్లి, నాగర్ కర్నూల్, వరంగల్ సిట్టింగ్ ఎంపీలు ఈసారి టికెట్ రాదనో లేక బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవమనో కండువాలు మార్చేశారు. పెద్దపల్లి, వరంగల్ ఎంపీలు టికెట్ హామీతోనే కాంగ్రెస్ లో చేరిన హస్తం పార్టీ వారికి కాకుండా వేరే వారికి టికెట్ ఇచ్చింది. ఇక చేసేదేమీ లేక చివరి నిమిషంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ బీజేపీలో చేరిపోయారు. నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరి తన కుమారుడు పోతుగంటి భరత్ కి టికెట్ ఇప్పించుకున్నాడు. ఇక ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ అయిన సోయం బాపురావుని కాదని గెడం నగేష్ కి టికెట్ ఇచ్చింది. ఆయన్ని మారుస్తారంటూ ప్రచారం జరిగినా తాము తీసుకున్న నిర్ణయానికే బీజేపీ కట్టుబడి ఉంది. మరో 2 స్థానాల్లో సిట్టింగ్ బరిలో ఉన్న గుర్తు మారింది. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేశారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సైతం బీఆర్ఎస్ ను వీడి హస్తం పార్టీ తరపున బరిలో ఉన్నారు. మిగతా 7 నియోజకవర్గాల్లో మాత్రమే సిట్టింగ్ ఎంపీలు బరిలో ఉన్నట్లు లెక్క. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయ్యేందుకు తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు మల్కాజ్గిరి స్థానమే కారణం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రేవంత్ రెడ్డికి మల్కాజ్గిరి నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి ఒక్కరు కూడా మల్కాజ్గిరి పరిధిలో ఎమ్మెల్యేగా విజయం సాధించకున్న 10,000కు పైగా ఓట్లతో విజయం సాధించారు. పార్లమెంటుకు పరిచయం చేసిన మల్కాజ్గిరిని నిలుపుకునేందుకు రేవంత్ శాయశక్తులా ప్రయత్నించారు. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలంతా కారు పార్టీ వారే కావడంతో ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఊవ్వెళ్లూరుతోంది. ఇక బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బరిలో నిలబడటంతో త్రిముఖ పోటీ నెలకొంది. మల్కాజ్గిరి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎక్కువగా ఫోకస్ పెట్టింది మహబూబ్ నగర్ పైనే. కొడంగల్ నియోజకవర్గం మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోనే ఉండటం ఇందుకు కారణం. దొరసానికి బుద్ధి చెప్పాలి, గడీలు బద్దలు కొట్టాలి అంటూ డీకే అరుణను టార్గెట్ చేస్తూ రేవంత్ ప్రచారం నిర్వహించారు.
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉండి పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురాలేదంటూ ప్రచారం హోరెత్తించారు. అదే స్థాయిలో డీకే అరుణ సైతం తిప్పికొట్టింది. అయితే 2009 నుంచి ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తూ వచ్చారు. ఇక్కడ సైతం త్రిముఖ పోటీ నెలకొంది. రాష్ట్ర ఏర్పాటే ప్రధాన ఎజెండాగా ఏర్పడిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రస్తుత భారత రాష్ట్ర సమితి. పార్టీ ఏర్పడిన నాటి నుంచి మెతుకు సీమ వారిదే. అభ్యర్థి ఎవరైనా కారు పార్టీదే విజయం. 2004లో టైగర్ నరేంద్ర, 2009లో విజయశాంతి, 2014లో కేసీఆర్, 2014 బైపోల్, 2019లో కొత్త ప్రభాకర్. ఇలా మెదక్ పార్లమెంటుకి ఎన్నిక జరిగిన ప్రతిసారి కారు పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. 2009లో పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కారు పార్టీ గెలిచింది. ఒక్క స్థానమే అయినా లోక్సభను మాత్రం నిలుపుకోగలిగింది. నాడు తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత ప్రభుత్వంలో ఉండటం బీఆర్ఎస్ కి కలిసొచ్చిన అంశాలుగా చెప్తుంటారు. బీఆర్ఎస్ కంచుకోటను దెబ్బతీయాలనే గట్టి పట్టుదలతోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలున్నాయి. మెదక్ పార్లమెంటు నుంచి గెలిచి ప్రధానిగా ఇందిరాగాంధీ ఈ దేశానికి సేవలందించారంటూ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ప్రచారం చేయగా, మోడీ ఫేస్ తనను గెలిపిస్తుందనే ధీమాలో రఘునందన్ రావు ఉన్నారు. కారు కంచుకోటను కొల్లగొడతారా లేక బీఆర్ఎస్ కు మరోసారి ఆ సీటును అప్పగిస్తారా అనేది వేచి చూడాలి. తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నా హైదరాబాద్ స్థానంపై ఏ పార్టీ కూడా పెద్దగా ఫోకస్ పెట్టేవి కావు. అభ్యర్థిని నిలబెట్టినా అది నామమాత్రమే. ప్రచారం సైతం 16 స్థానాలకే పరిమితమవుతారు. బీజేపీ మాత్రం ఈసారి కాస్త గట్టిగానే ఫోకస్ పెట్టినట్టు కనిపించింది. అసదుద్దీన్ ఓవైసీపై పోటీకి ఓ మహిళా నేతను ముందుకు తీసుకొచ్చారు. మహిళా నేతను బరిలో నిలపడంతో ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ అంశంతో దగ్గర కావచ్చు అని బీజేపీ భావించింది. మరి ఈ అంశం బీజేపీకి ఏ మేర కలిసొచ్చిందో. 1984 నుంచి ఇక్కడ ఎంఐఎం పార్టీనే గెలుస్తూ వచ్చింది. కంచుకోటను మజ్లిస్ పార్టీ నిలుపుకుంటుందా? ఈ నియోజకవర్గం పరిస్థితి ఇలా ఉంటే వరంగల్ పార్లమెంటుది వింత అనుభవం. 3 ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉన్న అభ్యర్థులు గతంలో గులాబీ లీడర్లే కావటం విశేషం. ఒకరు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వారైతే మరొకరు ఎమ్మెల్యేగా, ఇంకొకరు జడ్పీ చైర్మన్ గా పదవులు అనుభవించిన వారు. ఇక్కడ బీఆర్ఎస్ ఓట్లను ఎవరు గండికొట్టారు అనేది అసలు సమస్య. ఇక్కడ పార్టీ కంటే అభ్యర్థులకే ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. వరంగల్ పార్లమెంట్ పరిధిలోనూ త్రిముఖ పోటీ నెలకొంది. ఎవరు గెలిచినా పార్టీ గుర్తు కంటే వారి ఇమేజ్ ని చూసే ఓటర్లు నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు చెప్తున్న మాట. తెలంగాణలో మెజారిటీ స్థానాల్లో త్రిముఖ పోటీ ఉంది. ఎవరికి వారు డబుల్ డిజిట్ మాదే అని ప్రచారం చేసుకుంటున్నారు. 14 స్థానాల్లో గెలుపు మాదే అని రేవంత్ ధీమాతో ఉంటే 12, 13 స్థానాల్లో విజయం సాధిస్తామని కేసీఆర్, డబుల్ డిజిట్ స్థానాల్లో కమలం అభ్యర్థులదే జయకేతనమని షా తన చివరి తెలంగాణ టూర్లో చెప్పి వెళ్లాడు. ఇలా ఎవరి లెక్కలు వారికి ఉన్న 10 స్థానాలు ఏ పార్టీకి దక్కవు అని విశ్లేషకులు చెప్తున్నారు. రోజుల ఎదురుచూపులకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. చూడాలి నిలిచేది ఎవరో, పంతాన్ని నెగ్గించుకునేది ఎవరో.